నమస్కారం. భగవద్గీత కర్మ సన్యాస యోగము 5వ అధ్యాయం. నిన్న మనం 5వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అర్జునుల వారికి వచ్చినటువంటి సందేహం గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు ఆ సందేహానికి పరమాత్మ ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం ముచ్చటించుకున్నాం. అయితే ఆ సమాధానం నిజంగా ఎంత గొప్పగా ఉన్నదంటే అది మన స్వాతంత్ర్య సంగ్రామంలో బాలగంగాధర తిలక్ చాలా గొప్ప పాత్ర వహించారు కదా. తిలక్ గారి తర్వాతనే కదా వీళ్ళంతా వచ్చింది, మిగిలిన వాళ్ళంతా. ఆ తిలక్ గారు తన గీతా రహస్యంలో ఈ శ్లోకాన్ని, అంటే ఇప్పుడు రాబోయే శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని కర్మ సిద్ధాంతాన్ని చాలా బలంగా వినిపించారు. చాలా బలంగా ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి శ్లోకం కూడా ఇది. మరి ఇప్పుడు ఆ శ్లోకం ఏంటో చూద్దామా. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాస అంటే సన్యాసము, చ మరియు కర్మయోగ కర్మయోగము, ఉభౌ అంటే ఈ రెండును, నిశ్రేయసకరౌ పరమశ్రేయస్సును కూర్చున్నవియే, తు అయితే కానీ, తయో ఆ రెండింటిలో, కర్మ సన్యాసాత్ కర్మ సన్యాసము కంటెను, కర్మయోగ కర్మయోగము విశిష్యతే శ్రేష్టమైనది అని చాలా స్పష్టంగా చెప్పారు భగవానుడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన సమాధానాన్ని మనం ఇప్పుడు ఆ తాత్పర్యం ఏమిటయ్యా అంటే, కర్మ సన్యాసం అంటే జ్ఞాన మార్గం ద్వారా కర్మలను వదలటం. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అని చెప్పారు కదా. జ్ఞాన మార్గం ద్వారా కర్మలను వదలటం. కర్మయోగం ఏమిటంటే ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయటం. ఈ రెండూ కూడా మోక్షాన్ని ఇచ్చేవే. అయితే ఈ రెండింటినీ పోల్చి చూస్తే కర్మ సన్యాసం కంటే కర్మయోగమే ఎంతో శ్రేష్టమైనది. కర్మ సన్యాసం కంటే కర్మయోగమే ఎంతో శ్రేష్టమైనది అని చెప్పారు ఆయన. అర్జునుడు జ్ఞాన మార్గం గొప్పదా లేక కర్మ మార్గం గొప్పదా అని కదా అడిగింది. దానికి కృష్ణ పరమాత్మ ఇక్కడ స్పష్టత ఇచ్చారనమాట. సాధారణంగా కర్మలను వదిలి జ్ఞానాన్ని పొందటం చాలా కష్టంతో కూడుకుంది. కానీ లోకంలో ఉంటూనే తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఫలితాన్ని భగవంతుడికి అర్పించడం అనేది సామాన్యులకు అత్యంత సులభమైనది మరియు త్వరగా ఫలితాన్ని ఇచ్చే మార్గం. ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ ఫ్రీ. ఎంప్లాయీస్ అందరూ కూడాను రాబోయే ప్రమోషన్ల మీద, బాస్ యాక్సెప్టెన్సు, లేకపోతే బాస్ యొక్క ప్రాపకం కోసం, లేకపోతే పీర్ యాక్సెప్టెన్స్ కోసం, మనతో ఉండే పీర్స్ యాక్సెప్టెన్స్ తెచ్చుకోవడం చాలా కష్టం. ఇవి లేవనో, లేకపోతే బాస్ యాక్సెప్టెన్స్ లేదనో, లేకపోతే ప్రమోషన్ రావట్లేదనో, వీటన్నిటి మీద ధ్యాస పెట్టి అసలు వీడు ఎందుకు ఉద్యోగంలో చేరాడో అది మర్చిపోతున్నాడు. మిగిలినవన్నిటి గురించి ఆలోచించడం వల్లనే స్ట్రెస్ వస్తుందన్నమాట. కాబట్టి చేసే పని చేసుకుంటూ పోతుంటాయి. సో వాట్ ఇఫ్ ద బాస్ డస్ నాట్ యాక్సెప్ట్ యూ ఆర్ డస్ నాట్ టేక్ యూ ఇంటూ హిస్ కోటరీ? వాట్ ఇఫ్? నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. పీర్స్ కూడా అలానే మనతో సమానమైన వాళ్ళు ఎప్పుడు కూడా ఇవన్నీ క్రాప్స్, ఇవన్నీ కిందకు లాగుతూనే ఉంటాయి. వాటి గురించి పట్టించుకోకూడదు. అలానే ఎప్పుడు ప్రమోషన్ మీద ధ్యాస, రాబోయే ప్రమోషను దాని మీద ధ్యాస పెడితే ఈ స్ట్రెస్ విపరీతంగా పెరిగి చేసే ఉద్యోగం మీద శ్రద్ధ తగ్గుతుంది. కాబట్టి కర్మయోగం అంటే ఏంటి? నువ్వు ఉంటూనే బాధ్యతలను నిర్వర్తిస్తూ ఫలితాన్ని భగవంతుడికి అర్పించడం. చలో, వాట్ ఎవర్ దట్ కమ్స్ ఇన్ మై వే, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ అనుకోవటం. ఇది ఈ విధమైనటువంటి మానసిక స్థితికి కొంత ప్రాక్టీస్ చేస్తే ప్రతి మనిషి రావటం కొంచెం తేలికైన పని. అంటే అంత తేలికైంది కాదు, కానీ మానసికంగా మనిషి ఎప్పుడు ప్రతిరోజు మనసు అనేటువంటిది ఒక రాగి చెంబు లాంటిది, ఎప్పుడు చిలుము పడుతూ ఉంటుంది. ఆ చిలుముని సాధన అనేటువంటి చింతపండు ద్వారా తోముతూ ఉంటే ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలా గీతాధ్యయనం ఇవన్నీ చేస్తూ ఉండి జాగ్రత్తగా ఉంటే మనం ఆ విధమైనటువంటి మానసిక స్థితికి చేరుకోగలం. ఇది సామాన్యులకు సులభమైంది, త్వరగా ఫలితాన్ని ఇచ్చే మార్గం. అందుకే కర్మయోగానికి ఇక్కడ భగవంతుడు ప్రాధాన్యత. విశేషమైనది అని కదా చెప్పింది. ఇక్కడ శంకర భాష్యమైనా, శంకరులైనా, రామానుజులైనా, మధ్వాచార్యుల వారైనా వీరి భాష్యాలు చాలా గొప్పగా ఉంటాయి. అంటే ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్కరు అర్థం చేసుకొని వారి వారి మతానికి అనుగుణంగా ఎటువంటి భాష్యాన్ని ఇచ్చినా ఎవరైనా సరే కర్మే గొప్పది. ఎందుకంటే భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు అక్కడ. కాబట్టి కర్మయోగం గొప్పది అని చాలా విస్పష్టంగా నిర్ద్వంద్వంగా భగవానుడు మనకు ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారంట. అర్జునుల వారికి ఇచ్చారు. మహాత్మా గాంధీ కూడా అనాసక్తి యోగము అని చెప్తాడు.
కర్మలను వదలడం సాధ్యం కాదు, కర్మఫలాన్ని వదలడమే నిజమైన సన్యాసం అని ఈ శ్లోకం ద్వారా మహాత్మా గాంధీ కూడా వివరించారన్నమాట. ఇది 5.2 శ్లోకం యొక్క సారాంశం. నాకు తెలిసినంత వరకు వివరించా. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.